ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో బిగ్ టీవీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే బొత్సు పటేల్ ప్రారంభించారు. ఖానాపూర్ స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి వైద్య సేవలను వినియోగించుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ ఫ్రీ మెడికల్ క్యాంపును ఏర్పడేసింది. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో రెండు మెడికల్ క్యాంపును ఏర్పడేసింది. ఈరోజు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని సుభాష్ నగర్లో ఫ్రీ మెగా హెల్త్ క్యాంపును ఏర్పడేసింది. ఈ మెగా హెల్త్ క్యాంపు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్తో పాటు చాలామంది నాయకులు, అదేవిధంగా డాక్టర్స్, అదేవిధంగా చాలామంది పేషెంట్ రావడం. సో ఈ బిగ్ టీవీ ఏర్పాటు చేసినటువంటి మెగా హెల్త్ క్యాంపుకు భారీ స్పందన వస్తుంది. సో మనతో మాట్లాడడానికి ఖానాపూర్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు బిగ్ టీవీ ఆధ్వర్యంలో అదేవిధంగా ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి సత్యం, రాజుర సత్యం ఆధ్వర్యంలో, అదేవిధంగా డాక్టర్ అసోసియేషన్, అదేవిధంగా మెడికల్ అసోసియేషన్ సహాయ సహకారాలతో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పడిస్తున్నారు. సో ఏం చెప్పబోతున్నారు సార్? ముఖ్యంగా బిగ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని నిర్మల్లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాన్ని మరి మారుమూల ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని ఆ రోజుల్లో నేను మాట్లాడిన. మరి దానికి అనుగుణంగా మరి ఈరోజు ఉట్నూరు ఖానాపూర్ మండల కేంద్రంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం చాలా సుపరిణామం. తప్పకుండా ఇట్లాంటి క్యాంపుల వల్ల పేదవాళ్ళు వాళ్ళకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సీజన్ అంతా కూడా చాలామంది డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, అలాంటి రోగిన బారిపడేటువంటి చాలామంది పేదవాళ్ళు హాస్పిటల్కు వెళ్ళలేకున్న పరిస్థితుల్లో ఇట్లాంటి క్యాంపులు ఎక్కడైతే వాళ్ళు స్థానికంగా ఉండే ప్లేస్లలో ఏర్పాటు చేయడం మరి వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి క్యాంపులని మరి రిమోట్ ఏరియాలో కావాల్సి కూడా ఇట్లాంటి క్యాంపులను ఏర్పాటు చేయడం ఒక మంచి కార్యక్రమం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ అసోసియేషన్స్ కావచ్చు, ప్రైవేట్ డాక్టర్లు కావచ్చు, ప్రభుత్వ డాక్టర్లు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ సీజన్లో నేను వారికి సూచన చేయదలుచుకున్న కొన్ని ఏరియాలలో మీరు సొంతంగా సంవత్సరానికి ఒకసారి ఇలాంటి ప్రీ క్యాంపులు ఏర్పాటు చేయాలి. అలా చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కొంత మనం సహకారం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎవరు చేసినా మా పక్షాన ఒక మంచి ప్రోత్సాహకం అనేది ఉంటుంది. తప్పకుండా అట్లాంటి వారిని గుర్తిస్తాం. అదేవిధంగా టౌన్లలో మిగతా కార్యక్రమాలు కూడా ఈ రకంగా జరిగేటట్టు ఏర్పాటు చేయాలని మరి బిగ్ టీవీకి ముఖ్యంగా ప్రత్యేకించి ధన్యవాదాలు చేసేస్తాం. దాంతోపాటు బిగ్ టీవీకి సహకారం చేస్తూ డాక్టర్లు కావచ్చు, మా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైతే సహకారం చేశారో ఇట్లాంటి విషయాల్లో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతంగా మన బాధ్యతగా నిర్వహించాలి, సపోర్ట్ చేయాలి. మీడియా అంటే వార్తలకే కాకుండా ఇలాంటి ఏదైతే ఫ్రీ మెడికల్కి సంబంధించిన హెల్త్ క్యాంపును ఏర్పడేస్తుంది. సో చాలామంది ట్రబుల్ అవుతున్నారు సార్. ఇప్పటికే ఈ ఏజెన్సీ ప్రాంతంలో చాలా చికెన్ గుండె కావచ్చు, టైఫాయిడ్, మలేరియా రోగులతో చాలా సతమతమవుతున్నారు. అది అంతా దృష్టిలో పెట్టుకొని బిగ్ టీవీ ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ను ఏర్పడేసింది. బిగ్ టీవీ యాజమానికి ఏం చెప్పబోతున్నారు? తప్పకుండా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేయాలి. ఇదేవిధంగా బిగ్ టీవీ కేవలం తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి కాకుండా ఇంటర్నెట్ స్థాయిలో ఎదిగే విధంగా ఒక బిగ్ టీవీ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి చేసినప్పుడు అది ఆటోమేటిక్గా మనం ప్రజా ఇస్తారు. కాబట్టి అందరూ హర్షించేటట్టు చేస్తే దానికి గుర్తింపు ఉంటుంది. బిగ్ టీవీ అనేది ఒక ముందడుగేసింది. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, భవిష్యత్తులో కూడా ఇలాంటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఒక ఉన్నత స్థాయిలో బిగ్ టీవీ వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. స్థానిక మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది. మనతో మాట్లాడడానికి అందుబాటులో మున్సిపల్ చెప్పండి అన్న, ఈ ప్రోగ్రాం అంతా కూడా మీ ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా మెడికల్ అసోసియేషన్, అదేవిధంగా డాక్టర్ల అసోసియేషన్లో సహాయ సహకారంతో ఏర్పాటు చేశారు. ఎట్లా ఫీల్ అవుతున్నారన్న? వాస్తవంగా గౌరవంగా ఫీల్ అవ్వడే బిగ్ టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండాలా, ఏదున్నా ప్రజలలో మనం మెలగాల, ప్రజల నాలుకలలో మనం ఉండాలని చెప్పిన కాన్సెప్ట్ ఉంది మమ్మల్ని తయారు చేయడం. మొన్న మీ బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్మల్ ఏర్పడేటువంటి మెగా శిబిరానికి మా గౌరవ ఎమ్మెల్యే గారితో నేను రావడం, దానికి మా ఎమ్మెల్యే గారు ఖానాపూర్ రిమోట్ ఖచ్చితంగా ఏర్పడేయాలని చెప్పడంగానే మా ఎమ్మెల్యే గారిని ఆలోచన విధానాన్ని మేము క్యాచ్ చేసుకుని వెంటనే ఖానాపూర్లో స్లమ్ అయినటువంటి సుభాష్ నగర్ మా తమ్ముడు షబీర్ పాషా ఏరియా దాన్ని ఎంచుకొని మా గౌరవ పాలకవర్గం సురేష్ కావల్సంతు జనాబ్ శంకర్ అందరూ మా పాలకవర్గాన్ని వెంటనే అన్న బాగుంటుంది సుభాష్ నగర్ ఏర్పడేదని చెప్పడంగానే గౌరవ ఈ ఆశ్రమ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి అందరు రిక్వెస్ట్ చేయగానే ప్లస్ ఇవ్వడం, ఎంత వాస్తవానికి ఇస్తే బిగ్ టీవీ వారు ఏది ఏమైనప్పుడు కూడా ఈ మెగా క్యాంపులు పెట్టడం వల్ల వాళ్ళకి మేము ఏదైనా మా మున్సిపల్ తరఫున రుణపడి ఉంటాం. ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ స్లమ్ ఏరియా అయినప్పటికీ కూడా ప్రజలు చాలా పెద్ద ఎత్తున వచ్చి భారీగా స్పందిస్తున్నారు. ఏం చెప్తున్నారు? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రజలకు అవేర్నెస్ వచ్చింది.
ఖానాపూర్లో బిగ్ టీవీ ఏర్పాటు చేసిన గతంలో దాదాపు ఒక 10 రోజుల క్రితమే ఏర్పాటు చేయాలా. వర్షాల వల్ల అనివార్యాల కారణాల కొన్ని పోస్ట్పోన్ అవ్వడం, దానికి చాలా మంది వచ్చేసి అన్న మీరు బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా శిబిరం పెడుతున్నారు, ఎప్పుడు పెడతారని చెప్పగానే సాయిల్ గారు మీరందరూ బిగ్ టీవీ తరఫున మాకు చెప్పగానే ఎమ్మెల్యే గారు టైం ఇవ్వడం, ఈరోజు విడిగానే ఇక్కడ స్లమ్ ఏరియా వాళ్ళందరూ వచ్చేసి వాస్తవాన్ని బిగ్ టీవీ ఏర్పడినటువంటి ఈ మెడికల్ క్యాంప్ ఉచిత మందులు ఉచిత ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా మంది రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సో మనతో మాట్లాడడానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు, ఒకసారి వారిని మాట్లాడిద్దాం. చెప్పండి సార్, ఈరోజు బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పడిస్తున్నారు. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. ఆల్ ద గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు ఇక్కడ అందిస్తున్నారు. సో ఎట్లాంటి పేషెంట్లు వస్తున్నారు, ఎట్లా ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తుంది? దిస్ ఈజ్ ఎ వైరల్ సీజన్, వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఆల్సో హ్యావింగ్ సివియర్ బాడీ పెయిన్స్. వాటి కోసం ట్రీట్మెంట్, మిగతా ఇంకేమైనా అదర్ ఎలిమెంట్స్ ప్రీవియస్గా ఏమైనా డిసీజెస్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ కూడా వాళ్ళందరికీ ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాం. సో ప్రజలు ఈ వర్షాకాలం సీజన్ కాబట్టి సో వైరల్ ఫీవర్తో చాలామంది సఫర్ అవుతున్నారు. ప్రజలకు ఏం భరోసా కల్పిస్తున్నారు, ఏం చెప్పబోతున్నారు? అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఓవర్ ఇయర్. వాళ్ళ క్లెన్లీనెస్ మెయింటెనెన్స్, పరిశుభ్రంగా ఉండడం, వాళ్ళ పర్సనల్ హైజీన్ అండ్ ఆల్సో ద బిలాంగింగ్స్ అవి కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే వీటిని మ్యాక్సిమం తగ్గించుకోవచ్చు. అండ్ ఆల్సో ట్రీట్మెంట్ ఈజ్ అనదర్ పార్ట్. చూస్తున్నాం బిగ్ టీవీకి భారీ స్పందననే వస్తుందని చెప్పుకోవచ్చు. సో చాలామంది కూడా పేషెంట్లు ఉదయం నుంచి కూడా పేషెంట్లు క్యూ కడుతున్నారు. అదేవిధంగా ఏదైతే బిగ్ టీవీ ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య శిబిరానికి చాలా స్పందన వస్తుంది, మెరుగైన వైద్యం అందిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో వైద్యంతో పాటు అదేవిధంగా ఉచితంగా మందుల పంపిణీ చేయడంతో ఇక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, అదేవిధంగా ప్రజలు, రోగులు అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.